పూల మొక్కల వీడియోలు పార్ట్ 1 పార్ట్ 2 మీరు చూసే ఉంటారు. ఇది మూడోసారి మళ్ళీ పూల చెట్లు తెప్పించాను. మందారము, కనకాంబరము, కారబంతి, దవన, మరువు, ఇంకా షో చెట్లు ఒక 2, చామంతి, ఎల్లో చామంతి ఒకటి, అవి తెప్పించాను. పసుపు రంగు కనకాంబరాలు కూడా తెప్పించాను. ఇవి కారబంతి చెట్లు పెంచలే నాటుతున్నాడు. వీటిని కడప జిల్లాలో తురగబంతి అంటారు, కృష్ణా జిల్లాలో కారబంతి అంటారు. నేను కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగాను, కడప జిల్లాలో పెళ్లి చేసుకున్నాను కాబట్టి 2 రకాల బాటలు చెప్తున్నాను మీకు. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలకు నాకు నచ్చిన విధమైనగా, నాకు నచ్చిన చెట్లు, నాకు నచ్చిన రకంగా చెట్లు నాటించుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కారబంతి చెట్లు, పసుపు రంగు కనకాంబరం, ఇవన్నీ కూడా నాకు ఎంతో ఇష్టమైన చెట్లు. నేను కోరి తెప్పించుకున్నాను. మా చిన్న అబ్బాయి తీసుకుని వచ్చాడు బజార్ నుంచి. 3 రకాలుగా తీసుకుని వచ్చాడు చెట్లు. ఇంకా తీసుకురావాలి చెట్లు, ఇంకా నాటుకోవాలి. పసుపు రంగు చామంతి ముందు మా అబ్బాయి చిన్న పూలు పూసే చెట్టు తెచ్చాడు, అందుకని మళ్ళీ పెద్ద పూలు పూసే పసుపు రంగు చామంతి కూడా తీసుకొచ్చాడు. ఇది పసుపు రంగు కనకాంబరం నాటుతున్నాడు పెంచలయ్య. అక్కడ షో చెట్లు కూడా 2 రకాలు తెచ్చాడు మా అబ్బాయి, అవి 2 నాటుతున్నాడు. ఇంకా ఏవో 2 రంగులు ఉన్నాయంట, అవి కూడా తెస్తానన్నాడు. మళ్ళీ కూడా నాటుతాను. ఇంకా 12 చెట్లు వరకు పడతాయి ఆ లైన్లో. వాటికి సరిపడగా చెట్లు తెచ్చినాక ఇంకా నాటిస్తాను. అక్కడ అన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడ 4 మందారం చెట్లు తీసుకుని వచ్చారు, మా అబ్బాయి తెచ్చాడు. దాన్ని మా మనవరాళ్ళు నాటుతున్నారు. మను నాటేది అది ఎదురు రంగు తెలియదు. ఆ ఫస్ట్ లో నాటింది పసుపు రంగు మందారం చెట్టు. 3వది పసుపు డార్క్ రంగు ఉండే చెట్టు నాటారు. 4వది సింధు నాటుతాను. 3వది సింధు నాటేది పసుపు రంగును డార్క్ రంగు మధ్యలో ఉంది దానికి, అది ఒక రంగు. ఇంక 2 రంగులు ఏవి అనేది పూలు పూస్తాయి కానీ తెలియదు. 2 రంగులు మాత్రం కరెక్ట్ గా తెలిసినాయి. 2 రంగులు ఇంకా తెలియలేదు. మొగ్గలు ఉన్నాయి వాటికి. ఆ మొగ్గలు విచ్చితే ఏం పూలు అనేది తెలుస్తుంది. 4 చెట్లు నాటేశారు. హిందూ రాలేదు, ఆరోగ్యం బాగలేక పడుకొనింది. వీళ్ళు 3 నాటారు. ఇంతవరకు 4 చెట్లు నాటేశారు. జాజి, నూరువరహాలు, కనకాంబరం అన్నీ నాటేశారు. ఏం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటున్నారా? ఏం చెన్నడా మీరిద్దరే కలిసి వాళ్ళతో ఆయనతో వీడియో తీసుకుంటున్నారు. కొల్లయ్య, జయపాల్ ఇద్దరు ఫీల్ అయిపోరా మేము లేవని? అదేమీ లేదులే. వచ్చింది కదా, చాలా పెద్ద పువ్వు వచ్చింది. మా మనవాళ్ళు మనవరాళ్ళు తొట్లో మునిగారు కదా, ఆ పక్కనే పసుపు నాటిచ్చాను పోయిన సంవత్సరం 6వ నెలలో. మాకు పరిస్థితులు అనుకూలంగా లేక దాన్ని పట్టించుకోలేక దాన్ని వదిలేసాము. అదంతా గడ్డి గాదం అంతా బలిసిపోయింది. అప్పుడు గొడ్లు తింటాయని చెప్పి చుట్టూ కంప వేయించాము. అదంతా చిక్కుకుపోయింది. దాంట్లో పెంచలయ్య, వెంకటేశ్వర ఇద్దరు కూడా ఆ కంప అంతా తీసి ఆ చెత్త అంతా తీసేస్తున్నారు. మళ్ళీ మామూలుగా అయితే ఇప్పుడు పసుపు తవ్వుకోవాల్సింది, అది ఇప్పుడు పసుపు నాటిన విధంగా ఉంది అక్కడ. దాన్ని అంతా క్లీన్ చేసి తయారు చేస్తున్నారు. అదంతా కంప లాగుతున్నాడు బయటికి పెంచలయ్య. దాన్ని తయారు చేసుకుంటే ఇంకా రేపు సంవత్సరం ఉగాది తర్వాత పసుపు తవ్వుకోవడానికి పనికి వస్తుంది. అదంతా వాళ్ళు తయారు చేస్తున్నారు దాన్ని. అదంతా కంప ఎక్కిస్తారు కదా, దానిపైన కంప అంతా ఇరిగిపోతుంది. అది బాగుండింది కదా పసుపు. అప్పుడు వదిలేశారు దాన్ని, ఆ ఎండలకు నీళ్లు కూడా పెట్టకుండా అది అంతా కంప అంతా కలిసిపోయింది. గడ్డి పెరిగిపోయింది, కంప అంతా ఇరిగిపోయింది, చీకిపోయి. ఏదో ఒకటి 10 మొలకలను ఉండవా? నాటుకునేది ఇప్పుడు తవ్వుకొని కాదు, అదే పెరిగితే మళ్ళా కొంచెం దాన్ని వదిలేస్తే, ఈ సంవత్సరానికి వదిలేస్తే దాన్ని మళ్ళీ పెరుగుతుంది కదా పసుపు.
ఇది అడవి జాజి మొక్క, అడవిలో ఉంటుంది, లేదంటే చాలల్లో బయట ఎక్కడన్నా కటవల్లో మొలిచి ఉంటుంది. ఇది మా టేక్ చెట్లలో ఎట్లా మొలిచిందో నాకైతే అర్థం కాలేదు. సరేలే, ఇది ఒక లెక్కేలే, పూలు చాలా బాగా వాసన వస్తూ ఉంటాయి. మా లోకి మను ఇద్దరు కూడా ఆ చెట్టు దగ్గర అంతా క్లీన్ చేసి దాన్ని రెడీ చేస్తున్నారు. పెంచలే వాళ్ళు చేస్తారా, మీరు చేయగాకండి, ఆ కత్తులు ఆ కొడ్డల్లో అవన్నీ కత్తులతో పని చేస్తే మీకు దెబ్బలు తగులుతాయి అంటే కూడా వినకుండా వాళ్ళిద్దరు మేము చేస్తామమ్మమ్మ అని వాళ్ళిద్దరు చేస్తున్నారు. నాకు చాలా భయం వేసింది, వాళ్ళు అవన్నీ ఎక్కడ తగిలించుకుంటారో దెబ్బలు తగులుతాయి వాటితోనని. అయినా కూడా వాళ్ళు బాగానే ఏమి తగిలించుకోకుండా అదంతా నీట్ గా తయారు చేశారు దాన్ని. వాళ్ళిద్దరు చూడండి ఎంత ఏదో పెద్ద పని తెలిసిన వాళ్ళలాగా, ఇంతకు ముందు అంతా చేసిన వాళ్ళలాగా పని చేస్తున్నారు. దాన్ని బాగా నీట్ గా చేసేసారు ఇద్దరు చేరి. మను కొంచెం తక్కువ, లోకి బాగా ఎక్కువగా చేశాడు పని. వాడు చూడండి పారతో తవ్వేస్తున్నాడు అంతా, ఏదో ఇంతకు ముందు అంతా చేలు తవ్విన మాదిర అంతా రెడీ చేస్తున్నాడు దాన్ని. ఇద్దరైతే బాగా రెడీ చేసేసారు దాన్ని. నేను చెప్పినా కూడా వినలేదు వాళ్ళు, వినకుండా వాళ్ళిద్దరూ చేసి తయారు చేసేసారు దాన్ని. తవ్వేశాడు చెట్టులోకి, చెట్టు చుట్టూ తవ్వేశాడు. ఇది అడవి జాజి, ఇది అడవిలోనే పెరుగుతుంది, ఇక్కడ ఎక్కడ పెరగదు. మా అదృష్టం బాగుంది కాబట్టి ఇక్కడ పెరిగింది. చూడండి ఎలా ఉందో. జాజి తీగలాగా ఉంటుంది. ఎవర్రా ఇదంతా క్లీన్ చేశారు? మీరు కూడా ఎంత బాగా చేస్తారా? లేకపోతే ఇంట్లో కూర్చొని బాటి చూసుకుంటా ఉంటారు. ఎంతైనా మగపిల్లలు కదా, మగపిల్లలే, ఆడపిల్లలే. కోరిక కోసేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారని అన్నారు కదా, చూడు మరి వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు. సర్లేమ్మా, వాళ్ళకి నచ్చితేనే వేస్తారు, లేదా మీరు అంతే మరి. ఎంత అమ్మా, ఇదైతే అప్పుడు నాటిచ్చినప్పుడు అన్ని పసుపు మొలకలు చాలా ఉన్నాయి అప్పుడు నాటినప్పుడు. ఇది చుట్టూ కంపేసి దాని చుట్టూ కంప వేసి అదంతా దాని మీద పెట్టాం కదా, నీళ్లు పెట్టపోయేసరికి అదంతా బలిసిపోయింది. గడ్డి, పిచ్చి చెట్లు అన్ని. ఇప్పుడంతా దాన్ని మళ్ళీ అదంతా తవ్వి క్లీన్ చేస్తే మళ్ళీ పసుపు మళ్ళీ మొలకలు వస్తాయి బాగా నీట్ గా. ఈ టేక్ చెట్టు పడిపోయింది గాలివానకు, కానీ దీంట్లో భూమిలో ఏరు ఉండడం వల్ల ఇది బతికే ఉండి ఇగుర్లన్నీ పెట్టి బతికే ఉంది. ఇలా ఇగుర్లన్నీ పెట్టి బాగా పెరిగి బాగా పొడుగ్గా ఉంది. అంత దూరం ఉంది. ఇంకా వేరే చెట్లు కూడా పెరుగుతున్నాయి దీంట్లోనే. చిన్నది కట్టిను పార ఉండేది పెట్లా. ఆ చెట్టు బతికే ఉంది, దాన్ని ఎందుకు అట్ట ఏడిపిస్తారు ఎగిరి? అసలు మీరు పడతారు ముందు, ఎందుకు ఎగురుతున్నారే? సరిగా నుంచోండి, కింద నుంచోండి. లోకి ఊగుతున్నాడు అమ్మమ్మ. మీరు ఎగురుతాం వాడి మీద అబద్ధాలు చెప్తారు. వాడు ఊగినా లేదా అడుగమ్మ. వాడు ఊరికే ఊగాడట, అది ఊరికే ఊగినట్ట. మీరు కదా ఎగురుతాండి దున్నపోతులాగా. పెద్దమ్మ ఈ వీడియో పెట్టదు, దున్నపోతా అని నేను పెడతా. ఇదే పెట్టు కాంచిన, ఈ వీడియోనే పెట్టు. అన్నోళ్ళు ఇదంతా చేతులతో క్లీన్ చేస్తున్నారు, పసుపు మొలకల మధ్యలో అంతా. తవ్వితే వచ్చే మొలకలు పోతాయని, మోసం రాకుండా ఉంటాయని అట్లా చేతులతో చేస్తున్నారు. చాలా కష్టపడతారు అన్నోళ్ళు. ఇదిగోండి ఇంత పెద్ద పొల్లు ఇంచేసినాను చూడండి, అంతా వలిచేసినాను. ఇది యాప పుల్ల బ్రష్ చేయడానికని తీసినాం, కానీ ఆల్రెడీ మేము బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసినాం. బ్రష్ చేయలో కానీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేసినారు, అబద్ధాలు చెప్తున్నారు. అయితే లోకి అసలు ఇంతవరకు బ్రష్ చేయలే, బ్రేక్ఫాస్ట్ చేయలే. లోకి నిద్ర లేసి పరిగెత్తుకుంటా ఇక్కడికి వస్తాడు అన్నమాట రోజు. అదిగోండి ఎవరిది స్ట్రాంగ్ గా ఉంది మీరే చెప్పండి. ఎవరిది పెద్దదిగా ఉంది చెప్పండి, మీరే చెప్పండి. పెద్దదిగా ఉంటే ఏం లాభం, అంత 50 రోజులు దొంగకొచ్చి తెచ్చి మనం అయితే కింద పారేసింది ఎత్తి తెచ్చుకొని గోగుతున్నాడు. నా యాప పొల కింద పడుతుంది.
నా యాప పుల్ల అంత స్ట్రాంగ్ చూడండి. నా యాప పుల్ల అసలు వంగను కూడా వంగదు. చాలా గట్టిగా వంచులా, ఎందుకంటే అది చూడండి వంగింది కూడా చూడండి ఎంత వంగిందో. పెంచలేయను వెంకటేశ్వర చూడు దాన్ని అంతా ఎంత నీట్ గా తయారు చేశారు, చేతులతోనే తయారు చేశారు దాన్ని అంతా. తవ్వితే వచ్చే మొలకలు అడుగున దెబ్బతింటాయని అట్లా చేశారు. కొంచెం మొలకలు పెరిగిన తర్వాత మళ్ళా దీన్ని అంతా తవ్వితే నేల తవ్వేసి దానికి ఎరువులు వేస్తే పసుపు బాగా పెరుగుతుంది. అప్పుడు వదిలేసాం, లేకపోతే ఈ పాటికి పసుపు తవ్వుకోవాలి అసలు. ఇప్పుడు ఇది ఇంక దీన్ని మళ్ళీ సంవత్సరం వరకు ఆగాలి ఈ పసుపు తవ్వుకోవాలంటే. మనం తయారు చేయలేదు కదా దాన్ని బాగా, అప్పుడు వదిలేసాం కదా, అంతా గడ్డి బలిసిపోయింది చూసారు కదా. ఇప్పుడు నాటినట్టుగా వచ్చింది ఇది పసుపు. ఇప్పుడు ఇంకా మళ్ళీ సంవత్సరం పడుతుంది. ఈసారి ఉగాది అప్పటికి మళ్ళీ ఉగాది అప్పటికి దవ్వుకోవాలి పసుపు దాన్ని. దసరాకు రాదు, ఉగాది అప్పుడు పసుపు తవ్వేది. ఎండల కనకాంబరాల్లో నీలం రంగు కనకాంబరాలు, ఇవి నీలాంబరాలు అంటారు వీటిల్ని. ఇది ఎట్లొచ్చి మొలిచిందో ఈ చెట్టు నాకు తెలియలేదు, భలే లక్కీగా ఉంది ఇది ఈ చెట్టు. దీన్ని తీసుకొని ఇంట్లో నాటుకోవాలి దీన్ని. అమ్మమ్మ ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఎక్కడ? ఇక్కడ 2 ఉన్నాయి. ఇది ఎరువులో తాత నీలాంబరాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఉండు ఎక్కమ్మ ఇంటికాడ నాటుకుందాం ఉండు, గడ్డ తీపిచ్చి నాటిద్దాం. సూపర్ గా ఉన్నాయి అమ్మమ్మ. ఇదేదో మనము చెట్లకి ఎరువు తోలాం కదా, ఆ ఎరువులో వచ్చినట్టుండే విత్తనాలు ఇవి. అదో అమ్మమ్మ అక్కడ ఎర్రది కూడా ఉంది. అది నేను అప్పుడు ఇది ఎప్పటి నుంచో చూస్తున్నా నేను. కోడూరుకు వచ్చి నాకు ఇంతవరకు నాకు ఎక్కడ కనిపించిన ఈ నేళ్లకు ఇప్పుడు చూస్తున్నా నేను ఈ నీరాంబరాలు చెట్ని. దీన్ని ఇంట్లో నాటిద్దాం, దీన్ని తీసుకుని పోయి. అవి పూలు తీసి తాతకు చూపించాను, తాతకు కూడా తెలియదంట వాటిని. ఆ పూలు తీసిపోయి చూపి అది ఉండి చెట్లు, అది ఉంది చెట్లు, అది ఉంది, అది పోయి చూపించి తాతకి. నీలం రంగు కనకాంబరాలు, నీలాంబరాలు అవన్నీ వచ్చినాయి నీలాంబరాలు. నాకేమో భలే అదృష్టం పట్టింది ఈసారి చెట్లు నాటడం మొదలు పెట్టినాక. అన్ని దొరుకుతున్నాయి నాకు. ఆడ కూడా పెద్ద పెద్ద అయ్యా వాటి చరిత్ర చెప్తారా అండి? వాటికి కూడా చరిత్ర ఉండాలి. చరిత్ర ఉంది వాటికి కూడా, పెద్ద చరిత్రే ఉంది. పెద్ద చరిత్రే ఉంది, కోల చరిత్ర. అదండి అవి కింద పొలాలు ఉన్నాయి, చూసుకుని నడవండి, పడిపోతారు. అయ్యి ఈ చెట్లు నేను అప్పుడు టేక్ చెట్లు నాటిచ్చానని చెప్పా కదా, రోజా చెట్లు. ఇదేం చెట్టు? ఇది కాగడాలది. అది కాగడాలు, అది కనకాంబరాలు. అప్పుడు టేక్ చెట్లలో రోజా చెట్లన్నీ నాటిచ్చానని చెప్పా కదా నేను. ఈ టేక్ చెట్లు అప్పుడు చిన్న మొలకలు అప్పుడు మధ్యలో వాటి సెంటర్లో చెట్లన్నీ నాటే పూల చెట్లు అన్ని చచ్చిపోయి ఈ 2 మాత్రం బతుకునే గుర్తు కోసం ఇవి రోజా చెట్లు. ఈ చెట్ల సందుల్లో 16 రంగులు నాటాను నేను, 16 కలర్స్. అన్ని నాటాను, అన్ని బతికినాయి, బాగా పూలు పూసినాయి. ఈ టేక్ చెట్లు పెరిగే కొద్ది చూడు అంత ఎత్తు పెరిగిపోయినాయి టేక్ చెట్లు. ఆ ఎత్తు పెరిగే కొద్ది నీడొచ్చేసి ఆ చెట్లు అన్ని చచ్చిపోయినాయి. అవి ఎట్టో లక్కీగా ఈ 2 బతుకున్నాయి గుర్తు కోసం. అవి 2 అక్కడ మల్లి చెట్లు బతుకున్నాయి, బాతులు అవుతున్నాయి అక్కడ. బాతులు పోతున్నాయి. పదా అక్కడ మల్లి చెట్లు కూడా నాటాను, చూపిస్తాను పదా. రామాఫలం అది, అవి రామాఫలం. అవి కూడా దీనికి ఎక్కువ ఉన్నాయి నీలాంబరాలు. అదే అవతల కూడా చాలా మొలకలు ఉన్నాయా ఈ చేలో. ఇక్కడ 15 సంవత్సరాల క్రిందట నాటాను ఇక్కడ మల్లి తీగలు, రోజా చెట్లు అన్ని. అదే మల్లి తీగ సాగదు కాబట్టి అదేమో బతికే ఉంది. మీ రోజా చెట్లు అన్ని చచ్చిపోయినాయి. అక్కడ గన్నేరు చెట్టు కూడా నాటాను, గన్నేరు చెట్టు కూడా పెరిగి అది చచ్చిపోయింది నీడ వచ్చేసి. మల్లి తీగలు మాత్రం బతికుండే. ఇదంతా మల్లి తీగలు, కనకాంబరాలు అన్ని వేసి ఈ లైన్ లో అంతా అన్ని చచ్చిపోయినాయి. ఇది ఒక్కటే బతికుంది. ఆడ కాగడాల చెట్టు, ఈ మల్లి చెట్టు. ఎంత ఎత్తు పెరిగిపోయినాయో చూడు. 15 సంవత్సరాల చెట్లు. వాటిని బతికినీయకుండా ఈ మాత్రం పొడుగ్గా మాత్రం పెరిగిపోయినాయి, అన్నిటినీ చంపేసినాయి. ఇది తినే పళ్ళు ఇంట్లో జాంకాయలు, మామిడికాయలు, సపోటాలు, చీనీకాయలు, కమలాలు అట్లాంటి అన్ని కూడా నాటాము ఇక్కడ. అన్ని చచ్చిపోయినాయి. అది సపోటా చెట్లును ఒక మామిడి చెట్టు మాత్రమే బతుకుంది, ఇంకా అన్ని చచ్చిపోయినాయి. రామాఫలం, అదే రామాఫలం అది చేత. అయ్యి తాత అప్పుడు ఇదంతా టెంకాయలు నాటిచ్చి మొలకలు వచ్చేదానికి టెంకాయలు నాటిచ్చాడు, గుర్తులేదా మీకు?
అవన్నీ తీసేశారు చెట్లు. ఇంకా ఈ 4 చెట్లు మిగిలిన మీకు కూడా పంపించాం కదా, మీరు చేలో నాటుకున్నారు టెంకాయ చెట్లు. మా కుళ్ళ అన్నోళ్ళకి చిన్నోడు అన్నోళ్ళకి అందరికి ఇచ్చారు చెట్లు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ నాటిన చెట్లలో ఇదొక్కటి మిగిలింది, అన్నీ చచ్చిపోయినాయి. ఈ రోజా చెట్టు ఒకటి మిగిలింది, ఈ గోరింతాకు చెట్టు, ఈ రోజా చెట్టు, ఈ 2 మిగిలినాయి. మీకు ఒక సర్ప్రైజ్. మా మను అయితే ఈ సర్ప్రైజ్ పట్టుకున్నాడు. ఇదే మీ సర్ప్రైజ్. మను పట్టుకున్నాడు. అది బటర్ఫ్లై ఎట్టుంది? వదిలేద్దామా? కాసేపు ఇక్కడ వదిలి దాన్ని ఎందుకు ఉండు, ఇబ్బంది ఉండు, పెట్టడం? ఉండు. అబ్బా అబ్బో, ఎంత బాగుందో. కానీ బ్లాక్ కలర్ చూడు ఎలా వెళ్ళిపోయిందో. బటర్ఫ్లై ఉండే కాడికే వెళ్ళింది అది. అవును. ఎంత బాగుండదు. నాకు తెలిసి అది బయటికి వెళ్ళాలని ట్రై చేస్తుంది. లైట్స్ అయితే మేమైతే ఇక్కడ వదులుతున్నాం ఒకసారి. వదిలే. వదిలేసాము. పక్కకు వచ్చి అది పువ్వు కాడ ఉంది కదండి. సూపర్ గా ఉంది. దాన్ని పట్టుకున్నా కూడా పోవట్లేదు అది. చేస్తాడు అక్కడ. దానికి కూడా ఫ్లవర్ నచ్చిందేమో. అది అసలు రావడం పట్టుకుని ఉంది గట్టిగా. తీస్తా ఉంటారు అట్లా. పువ్వు మీద ఉంటే ఇంకా ఎంత బాగుందో. చూస్తా ఉంటే చాలా అందంగా ఉంది. నువ్వు అసలు ఇప్పుడు దాకా పట్టుకోలే కదా, పట్టుకో. ఎగిరిపోయింది. అద్దుకో.